ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మీరు పార్టీలోకి పోతుండేనా? నేనా ఎందుకు పోతా? పోతుండేనా? గత 10 సంవత్సరాలు అధికారం లేకుండా జెండా మోసినాం కదా. మా ఎమ్మెల్యే లేకున్నా మేము ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళకు ఎదురొడ్డి తట్టుకొని వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకంటే అధికారంలో ఎక్కువ ఉన్నట్టుగా నేను పనిచేసిన. 2 సార్లు కరోనా వస్తే వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం ఇప్పుండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా కాన్షియన్స్కి రాలే. రోజు 10 ఊర్లు 20 ఊర్లు రోజు ఒక మండలం పోయి కరోనా వచ్చిన కుటుంబాలకు మందలు ఇచ్చిన, ధైర్యం చెప్పిన, భరోసా ఇచ్చిన, కరోనా వచ్చిన కూర్చోబెట్టి వాళ్ళ భుజమే చేసిన. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి మాస్కులు, శానిటైజర్, కరోనా వచ్చిన కుటుంబానికి అయితే గుడ్లు, పాలు, కూరగాయలు సప్లై చేసిన. కాబట్టి ఇలా మా బిడ్డ మావోడు బీర్లైలే అన్నారు. ఎమ్మెల్యే గెలిచిన కూడా మా బిడ్డ మా బీర్లైలే అంటారు. అది నేను చేసిన సేవా కార్యక్రమాలు. అధికారం 10 ఏళ్ళు ఉంది టీఆర్ఎస్. అధికారం లేకుండా నేను సేవా కార్యక్రమం చేసిన. ప్రతి గ్రామం తిరిగిన. అధికారం లేనప్పుడే 150 గ్రామాలకు మంచినీళ్ళ ఫిల్టర్లు ఇచ్చిన.